పోతా అంటే ఆ ముళ్ళు చేతి గుచ్చుకుపోయి శిలశిల రక్తాలు గారబట్టరా ఈ పొద్దునాడు ఈ బాధపాడు గాను ఈ కట్టం పాడు గాను ఈ బాయిల పడిపోతే దాని పోడు గతాలు వెళ్ళిపోనే అవ్వరా ఏదో అత్తనే అవ్వా చూడుండి ఎవలాలా కలాలా ఏనుగంత తండ్రి లేన ఏకుల గుళ్ళంతా తల్లి ఉన్న గాని అవ్వగారిల్లాని ఆజబాడి ఆడ అవ్వగారింటికి పోయి ఆడపిల్లగాళ్ళు అవ్వ ధోని కట్టం అయ్యో ధోని కట్టం చెప్పుకుంటారు ఈ ఆడి దినవందు కనకవ్వ దూరం అయితే తన బిడ్డకు అల్లుడు దూరం అయితే నా బిడ్డకు కట్టవాడి బంధుగోలు కూర్చుంటే పెట్టుకొని ఆ బిడ్డ కట్ట సుఖాలు అడగలేదా ఇవాళ తల్లి దూరం అయింది రేపు కట్టమతి ఏ తల్లి ఉన్నదా అని ఆ బిడ్డ ఎవరితో చెప్పుకుంటుంది చూడండి అవ్వలాల అక్కలాలకించేటి తాతలాల ఎంత దూరం పోయినా అవ్వయ్య ఉన్నంతసేపు ఆడవిల కళ్ళకు చక్కగా ఉంటది అవ్వ దూరం అయినాడు అయ్య దూరం అయినాడు అన్నదమ్ముల ఇంటి ఊరమంటే అనుమాన పడుకుంటూ పోతారబ్బా నా వదిలే ఏమనుకుంటుందో నా అన్నగాడు ఏమనుకుంటాడని మరి ఏనాడు చూసాను వెనక తొక్కులు తొక్కుకుంటూ అవ్వగారింటికి పోతారు అదే అవ్వయ్య ఉన్నారనుకో చక్కగా ఇంట్లోకి పోతారు అవ్వలాలా కలియాబుదల్లింది రంగవలక ముగ్గులు సింగవలక ముగ్గులు వేసింది కన్న తల్లిగా నాడు చూడు మా పెద్ద వదిన వేడి పోతే బుక్కడంత అన్నం పెడుతుంది గానాడు మాత్రం వేడి కట్ట ఉన్నదా నువ్వు ఎక్కడున్నావు వదినమ్మా నీకు అదే లెక్క కనబడతలేదా మీ చేసుకున్నది మా వదినకి ఏం కనిపిస్తుంది వదిన రావే పూల వాటి కడుపుకైనా నాకు అన్నములు పెట్టరాదుమా వదిన పూల వాటి నువ్వు చెప్పినట్టు 7 వాకిళ్ళు ఊడిసిన కలియాముదల్లిన రంగవలిక ముగ్గులు సింగవలిక ముగ్గులు వేసిన వదినమ్మ ఆకలి అయితే మాకు ఇక్కడ అన్నం పెడితే అన్నం తింటే వదినమ్మ ఆకలి అన్నం పెట్టు ఇట్లా పెద్ద మా సక్కదనం ఎత్తి ఏమి కోరుతాను నువ్వు ఎవరి దచ్చిన ఏడతాను ఇంటి ఆడి ఏడుతుందా ఇంట్లో ఆడి చేసి ఇల్లు అడుగు ముడుతుంది మనిషి నువ్వు ఆకలి గాయంత మాత్కారానికి ఆకలి అయితే అన్నాను గాయంత మాత్కారానికి ఇసుక చెడవాడికి ఆకలి సత్తానా ఇప్పుడేమన్నా పిడత వచ్చినట్టే ఆడితే తిరగపోతే ఏమైతే సత్తారా తినోళ్ళు చెట్లు గుట్టలు కాలంగా కనిపిస్తుంది కానీ కడుపులో కాలేదు నీ మీద గాంచులో నువ్వు కాలు పెడతావు దిక్కుమాలేదని ఏం మాట్లాడతా పని చెయ్యి ఒక్క చిత్తం అయితే అంటే అది ఆ బాబా నేను ఓడి కట్టుకోవాలి చంపుతానన్నా మా అవ్వతో పట్టుకొని పోతాం ఈ కట్టమే వాళ్ళు చూడాలి అరే పాపగారి ముండా దోసగారి ముండా పూలవతి దేవి మరి ఎంతైనా కానీ ఆ కన్న తల్లి ఏది చెల్లె శివలీల దేవి వదిన దగ్గరికి వచ్చి వదినలకు దండం పెట్టి వదినలాల నాకు ఆకలైతుంది అన్నం పెట్టు అని వదినల కాళ్ళగాడికి వచ్చి ప్రాధేయపడతా అంటే పాపగారి ముండలు దోసగారి ముండలు మరి ఎంతైనా కానీ ఒక్క కోడళ్ళు ఒక్క తల్లి బిడ్డలైనా నాటికైనా నేటికైనా సుక్కలెన్నో లెక్క పెట్టచ్చు మేడి పూతను చూడవచ్చు కాకి గుడ్లను చూడవచ్చు సముద్రము లోపల లోతు చూడవచ్చు నీళ్ళల్ల నడిచేటి సాపాడు జాడలు చూడవచ్చు నమ్మా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు మొగోని కూడా ఆడదే శత్రువు అంటారు పాపగారి ముండ దోసగారి ముండని చూసేటి కళ్ళల్ల సూర్యుడు నాట కనబడేటి కళ్ళల్ల కత్తులు నాట భూదేవి మరో దొరుకుతుంది కానీ ఆడదాని మరో ఎవరికి దొరకబోదు నమ్మా సర్వలేని సైతాను కులం వల్లారు లేని మొండు కులం గాజులు పెట్టుకున్న గయ్యాడి కులం ఆడి కులమే గయ్యాడి కులం అంటారు 33 జుట్లు కూడుంటాయి కానీ 3 శిఖరి ఏనాడికి 3 ఉండబోవు నీకు ఆకలైతుందానే దిక్కు వల్లదానా గతి వల్లదానా అన్నము తిని
నువ్వు నున్నగా దువ్వుకొని అన్నము తిని ఎవరి పక్కల కొంగెయ్యబోతవే నీ ప్రాణమేవో వాళ్ళ నీ జీవనమేవో వాళ్ళ దెబ్బ రావద్దు పోయేవద్దు మా మీద నింద నిట్టూరం మోయద్దు నింద నిట్టూరం అన్నది మా మీద రావద్దని నిన్ను ఇంత గట్ట పెట్టుకుంటున్నామని కడుపుల కత్తులు పెట్టుకొని నోట్ల బెల్లాలు పెట్టుకున్నారమ్మా ఆకిలి ఊడ్చినా కొడతారు ఊరుకున్నా కొడతారు కలుపు చల్లినా కొడతారు చల్లకున్నా కొడతారు గోలు తొమ్మినా కొడతారు తుమ్మకున్నా కొడతారు బాయి కాడ మరి ఏనాడువైన సాతాడుకు మరి ఏనాడువైన మంగముళ్ళు గారముళ్ళు నాటి మరి ఏనాడు శీలంగా శిలశిల రక్తాలు శిల్లాడుతా అంటే కళ్ళు బయలు అమ్మిపోతున్నాయి ఆడవిళ్లకు మరి సొప్పాకు రీతిగా చదువుకుంటా కాళ్ళకాడికి వచ్చి అన్నం పెట్టు అంటే దిక్కు మళ్ళీ దాని గతి మళ్ళీ దాని వరకు అన్నం వండలేదు నీకు అన్నం ఎందుకు పెడతావా అని చెప్పి ఆడి వీడిని చేతులు పట్టుకున్నారు మెడల మీద కర్రలే చీకటర్ర ఎవరికి వచ్చి మరి ఎందరో చీకటర్ర లోపల దొంగుతున్నారా చీకటర్ర కాడ ఏది శివలీలదేవి ఉండని మరి ఏనాడు తోడగుట్టినోడు కూడా పెరిగినోడు మరి ఎంతనగాని శివసేన మహారాజునవ్వా అరే ఆట కోయిల పిల్లగాడు ఆటలాడుకున్న బాలుడైనా అబ్బబ్బా నా చెల్లేడవాయ నా చెల్లె వేటికి వెళ్ళిపోతానని చెప్పి అప్పుడు ఆ గడియ లోపల చిన్నవాడు మరి శివసేన రాజు చలో బయలు బయలు వెళ్ళినాడు రా ఏమైంది అల్ల నా చెల్లెకు చీకటి చిరసాలగాడ నా చెల్లె ఎందుకున్నదా అని గిరగిర గిరగిర చెల్లె వేడి కన్నగాడు ఇక తండ్రి చెల్లెరావే నా ఈ చెల్లెలా నా చెల్లె శివలీలా లోపల ఏది కట్ట వచ్చింది చెల్లె నీకేమో బాధ నచ్చినాయి చీకటి మాలు కాడ ఉన్నావు చెల్లె ఏమైనా నిన్ను ఏమన్నా ఇంటి లోపల ఎరువు దాసోళ్ళు ఉన్నారు దాసోళ్ళు ఏమన్నా అన్నారా కాదా నీ పట్టమైనా కట్టకపోను ఎవడచ్చరే నీకు వచ్చిన బాధలు నాతోటి ఎప్పు చెల్లెలో మరి అప్పుడు మాత్రం చూడు ఆ కన్న తల్లి కళ్ళతో చూసింది అన్నగానే దూచే వరకు చెడుతోడు చెరుడు దుఃఖం రావట్టనా ఇక అన్నరారా అన్న ఊరి అన్న శివసేన రాజా అన్నని బాంధవాంచను అన్నని దేవు రాదాడుకొని అవయ్య కడుపు లోపల పుట్టినరా అన్న భూమి మీద బతికవద్దురా రావరా మీద ఉండవద్దురా రావరా మీద వందువాడరా రావరా నన్ను భజన కూడా దాన్ని లేని పనులు చెప్పుదాన్ని అన్న ఇయ్యాల నిన్ను బతకవద్దని చీకటి సరసర లోపల నన్ను వర్ణించరా అన్నయ్య ఆనాడు మాత్రం అనగా ఈ ఇద్దరు పిల్లలు ఆ ఆడవిల్ల మాత్రం శివలీల దేవి దగ్గరికి వచ్చిండు అన్నగాడు చిలుకపోయినరా మరి శివసేన మహారాజు ఒరి చెల్లలా నీకు ఏం కట్టం వచ్చింది చెల్లె ఏం బాధలు వచ్చిందని అడిగినప్పుడు అన్నా ఒక్క తల్లి కడుపులకి వెళ్ళి 4 చెక్కల వైపు పుట్టినవురా మన బతుకు పాడవాడు అన్న వీళ్ళిద్దరు అన్నగాళ్ళు ఎక్కడికి దుర్గపతి రాజుల పట్నం భూములు తవ్వుకుంటూ 550 ఆమడ దూరం పోతే వదిలినా మీద పగబట్టి ఇంట్లో 7 దాచోళ్ళ బంధు పెట్టి అన్నా ఇల్లడు చాకిరి నా పోని ఏపిచ్చిండ్రన్నా ఊడిపిచ్చిండ్రు చల్లిచ్చిండ్రు వాళ్ళ ఇడిచిన బట్టలు విండినరా అన్నా వాళ్ళ ఎంగిలి కంచాలు కడిగిన అన్నా అన్నం పెట్టు అంటే నాకు అన్నం పెడతలేరు చెట్లు కుట్టలు కాలంగా కళ్ళ పడితే ఎవ్వలాలా ఓ కడుపులో ఆకలి అంటే ఎవరు వేరు అన్నారు తల్లులాలా అన్నా నాకు ఈ బాధ వచ్చిందన్న వరకల్లా శివసేన మహారాజు కుంటే కడిగి దబ 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 అయ్యో చెల్లే ఈ ఇంటి మీద వదినలకి హక్కు ఉందా నాకు హక్కు లేదా అని అన్నగాడు శివసేన మహారాజు దబా 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 ఆనాటి దినము లోపల వంటశాల గురికి వచ్చిండు బంగారి పల్లెముల చెల్లే ఈ ఇల్లు నాది
అదిలకి ఎంత హక్కు ఉన్నదో వాళ్ళ తోడ పుట్టిన అన్నదమ్ములకు నాకు కూడా అంత హక్కు ఉన్నది అని దబదబురికి వచ్చి బంగారు పల్లెముల చెల్లకు పిరికడంత పాలు పోసిన పరవన్నం వండుకొచ్చి ఆ పరవన్నం పల్లెములు వేసుకొని చెల్ల వేటికి వచ్చి చెల్ల నోట్లే అన్నం పెట్టబోతండు నావ్వా పాపగారి ఉండారా పండుగారి ఉండారా పాపగారి ఉండారా పండుగారి ఉండారా పాపగారి ఉండారా పండుగారి ఉండారా పాపగారి ఉండారా పండుగారి ఉండారా ఓరి శివసేన రాజయ్యల్లని చెల్లకు నేను అన్నం పెడతలేనని నా ఇజ్జ దీనము తీసుడానికి బంగారి పల్లెవులు అన్నం వేసుకొని అత్తివారా ఊరికి వచ్చరా సిగ్గు శరణము లేదారా సిగ్గు తక్కువ బాడకవు నీకు ఇచ్చదెత్తలేదురా నీకు మానవెత్తలేదురా ఈ అంట రూమ్ లోపల నువ్వు ఆడు ఆరా నీకు ఎట్ల ఇచ్చేది లేదురా నీకు ఎట్లా మానవం లేదురా వంట రూమ్ లోపల మొగోళ్ళకు ఏం పనిరా ఉంటే మేము రావాలి మేము వేసియాలి మేము అన్నం పెడతలేదని ఓ నా చెల్లని నీకేందిరా అన్నం ఎందుకు పెడతలేదు నీ చెల్లకు నేను అన్నం ఎందుకు పెడతారా అసలు నువ్వే పనివిరా నన్నే బతిమంటావా అంటే నన్ను ఎవరిమంటావా ఈ ఇల్లు నాదిరా ఈ జాగ నాది భూమి నాది ఇల్లు నాది ఎవరు ఈ మొత్తం ఈ రాజ్యం మాది నా అయ్య కూర్చున్నావు నువ్వు నా కూర్చున్నావు నువ్వు కొనుక్కొచ్చిన కోడలు దాన్ని అడుకొచ్చిన ఆడిదాన్ని నువ్వు ఎంత నీకు దిసాది ఎంత నాది నాదని బాగా అంటాను నీదేమున్నది ఇక్కడ నీది అబ్బబ్బా అల్లాడు వంటి మాత్రమనగా మరిది నీ మీద మన్నవాడ నీ మీద తుమ్మవాడా అగో నీ చెల్లె ఈ రాజ్యం నాది దేశం నాది అంటున్నావు ఈ ఎండి నాది అంటున్నావు ఈ బంగారం నాది అంటున్నావు ఈ ఇంటి లోపల మీకు సూది మొన సందు లేదు ఈ ఇంట్లో మీకు అటువంటి మాత్రం అనగా ఇంటి లోపల ఏలు మోపప్పుడు మీకు జాగలేదు మీ మీద మన్నువాడ మీ మీద దుమ్మువాడనని మెడల మీద కర్రలేసి చెప్పుతోని కొట్టినారా చిప్ప చేతులు పెట్టినారా చెప్పుతోని కొట్టినారా చిప్ప చేతులు పెట్టినారా సిగ్గు తక్కువ బాడు కావు నీ మీద మన్నువాడా నీ చెల్లకు జాగలేదు ఇంట్లో నీకు జాగలేదు మీకు అన్నం లేదు మీకు సున్నం లేదు ఏం చెప్పుకుంటావో చెప్పు ఏం చేసుకుంటావో చేసుకో అని కాలుతోని దాన్ని చెప్పుతోని కొట్టి ఇగో గలవక్కడ చెప్పు శిబిర అడ్డం ఎత్తాన బాడుకావు చెడ్డలు అంజ కొడుక చెప్పుతోని కొడతా పాపములు అంజ కొడుక పాపుస్తోని కొడతా నా ఇంట్లోకి వచ్చినట్టు అయితే ఇది నా ఇల్లు నా రాజ్యం నా దేశం నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపోరా ఈ ఇల్లు నాది వ్యవహారం అంతా చూసినవా పాపకారు ముండ దోసకారు ముండ మరి ఎద్దన గాని మరిదని చూడకుంటా శివసేన మహారాజును శివలీల దేవిని గలివెల్ల దొబ్బ కొట్టి గలమకాడ చెప్పు చీపురు అడ్డం పెట్టి ఇంట్లోకి అత్త చెప్పుతోటి కూడా చెడ్డ బాడు కావు ఇంట్లోకి వచ్చినట్టు అయింది ఉంటే మంచిగా ఉండదు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపోమన్న వాళ్ళే బాలుడు శివసేన మహారాజుకు జాలిగుండ జల్లు అంట అందుకుండలకు బెల్లు అంట అన్నయి నావు చెల్లెలా ఓ చెల్లె శివలీలదేవి మన బతుకు పాడుగాను చెల్లె మన బతుకు మీద వన్ను చెల్లెలా మన ఏమి రాతలే చెల్లె మన ఏమి గీతలే చెల్లె ఓ అమ్మా సీతాలదేవి ఊరి నాన్న చిలకపోయింది రాజా ఎల్లటి రోజు లోపలికి ఇప్పుడుకి సమయంలో మీరుంటే బాపు అయ్యో బిడ్డ నీకేమి కట్టం వచ్చిందని నన్ను దప్పుకు తీసుకుందువు కావచ్చు అవ్వా బిడ్డ నీకేమి కట్టం వచ్చిందని నన్ను దగ్గరికి తీసుకొని నాకు లేని బుద్ధులు లేని మాపులు ఎక్కుదువు కావచ్చునే అవ్వా జడివానా నడి సాగరానా పడలేను శరబంది కారా శడలేను శరబంది కారా జడివానా నడి సాగరానా నీరు పడలేను శరబంది కారా పడలేను ఈ పాడు బాలా అరే మరి అక్క చెల్లె అత్త అన్న తమ్ముడు ఇద్దరు మరి ఏం జరగాని అప్పుడు ఆ గడియ లోపల నవ్వా ఆ బాలుడు శివసేన మహారాజు ఆ కన్న తల్లి శివలీల దేవి
అయ్యయ్యో భగవంత మా బతుకుపాడుగా అని చెప్పి అదే ఊరు లోపల ఎక్కడికన్నా పోదాం, ఏ షెడ్డు కన్నా ఉరి పెట్టుకొని, ఏ బాయిలన్నబడి, ఈ ఎక్కడన్నా ఏ బండకు తల వాదుకొని తల వరకు కొట్టుకొని మా ప్రాణము తీసుకుంటామా అని అన్న ఎల్లలిద్దరే అమ్మా. చూడండి జనులారా లోక బంధువులారా, చూడండి జనులారా లోక బంధువులారా, చూడండి జనులారా కల 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 కంట తడ తీసుకుంటా అన్నగాడు శివసేన మహారాజు చెల్లె నీ ప్రాణం పేరగాడ నా ప్రాణం పోవాలి చెల్లలా, నా ప్రాణం పేనగాడ నీకు ప్రాణం పోవాలి చెల్లె. ఒక తల్లి కడుపులకెళ్ళి 2 చక్రమై పుట్టినవు, ఎల్ల వదన కొట్టింది వదన తన్నింది బతుకు నాకద్దని వాళ్ళు సాగుకు బయలుపోతారని బయలుపోవంగా అన్నకు అడ్డం తిరిగింది ఆ చెల్లె. ఒరి అన్నా నీకు దండం పెడతారా అన్నా, నాకు కడుపులో ఈ పేగులు తూటి దిగ వేరం గుంజుకు అత్తన్నాయి, 7 పొద్దులు అవుతుంది నాకు అన్నం లేదురా అన్నా, ఈ తొవ్వంటే ఎక్కడన్నా బుక్కడ అన్నం అడిగి పెట్టన్నా, నాకు అన్నం అడిగి పెడతా, అన్నం తిన్న తర్వాత మనం సాగుకు బయలుపోదామా అని ఆ తల్లి శివలీలదేవి కొంగు చేతుల పట్టుకున్నది. అవలాల మీ ఇంట్లో పొన్నవత్తన్నా, మీకు దోచిన తల్లులు దోచినంత దానం పెట్టు అని. చూడండి జనులారా లోక బంధువులారా, చూడండి జనులారా తల్లి ఎంత ఊరు లోపల మరి ఎంతనే కానీ అన్న ఎల్లలిద్దరు వడక తిరుగుకుంటా, మరి ఇల్లు తిరుగుకుంటా, ఒక దానం పడుకుంటా, వాడ తిరుగుకుంటా, వారి దానం పడుకుంటా, తోసిన తల్లు దానం ఏతంటే తల వంచి దండాలు పెట్టుకుంటా, నా చెల్ల ప్రాణంగా పాడుకోవాలి, నా ప్రాణంగా పాడుకోవాలి, నాని తడిగాస ఉన్న పొడిగాస ఉన్న దాన ధర్మాలు పడుతున్నదే వాడల్ల మేడల తిరుగుదాంటే కలిగిన తల్లు దానం చేస్తా అంటే తల వంచి దండాలు పెట్టుకుంటా నిన్ను చెల్లనమ్మ.